వాతావరణ శాఖ అంచనా ఉన్నాయి కాబట్టి ముందుగా తిరుపతి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తిరుపతిలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఈరోజు తిరుపతిలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో, ఒక భారీ వర్షం పడితే పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, ఈరోజు తడలో ఏకంగా 93.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే గూడూరులో 88 మిల్లీమీటర్ల వర్షపాతం, సత్యవేడులో 87 మిల్లీమీటర్లు, సూలూరుపేటలో 68 మిల్లీమీటర్లు, ఇక తొట్టంబేడులో 50 మిల్లీమీటర్లు. అంటే భారీ వర్షం పడిన పరిస్థితి ఉంది. ఇటు తిరుపతికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇంకొక కొద్ది గంటల పాటు ఇటువంటి వాతావరణం కంటిన్యూ అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఎటువంటి అప్రమత్తత ఉంది అక్కడ యంత్రాంగం? సచిన్, ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ ఉదయం నుంచి కూడా కొంత బలహీనపడినట్టు అనిపించింది. అయితే ఎందుకంటే ఎక్కడే కానీ చిరుజలతో కూడుకున్నటువంటి వర్షమే కానీ కంటిన్యూగా మాత్రం ఉదయం నుంచి కూడా వర్షం అనేది నమోదు కాలేదు. అయితే అనుకోని విధంగా ఒక్కసారిగా సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి కూడా మరోసారి చిరుజలతో కూడుకున్నటువంటి వర్షపాతం మాత్రం ప్రస్తుతం నమోదవుతుంది. తిరుపతి పట్టణం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా. అదే రకంగా చిత్తూరు జిల్లాలో కూడా, చిత్తూరు కావచ్చు, చిత్తూరు పరిసర మండలాల్లో కూడా ఇదే తరహైనటువంటి చిరుజలతో కూడుకున్నటువంటి వర్షం మధ్యాహ్నం నుంచి కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే విపత్తు శాఖ నిర్వాహకులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ రానున్నటువంటి మరో 24 గంటలు కూడా పిడుగులతో కూడుకున్నటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బలహీన పడినప్పటికీ కూడా కొంతవరకు ఆ ఎఫెక్ట్ ఇంకా తిరుపతి జిల్లాలో ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇవాళ సాయంత్రం వరకు కూడా కొంతమేరకు వర్షపాతం అనేది తగ్గిందని చెప్పాలి. అయితే ఇవాళ సాయంత్రం మాత్రమే మరొకసారి కొంత మోసారుగా వర్షపాతం నమోదవుతుంది. అయితే ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఏదైతే తీర ప్రాంతాలు అనుకుని ఉన్నటువంటి ప్రాంతంలోనే అధిక శాతంలో ఇక వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నాయుడుపేట కావచ్చు, సత్యవేడు, తడ, సూర్యాపేట, గూడూరు ఈ ప్రాంతంలోనే అధిక శాతంలో వర్షపాతం కూడా ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి మరొక 24 గంటలు కూడా ఈ ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అధికారులని చెప్పాలి. ప్రజలు కూడా అదే రకంగా సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా తీర ప్రాంతాలు అనుకుని ఈ యొక్క ప్రభావం ఇంకా తగ్గినప్పటికీ కూడా దాని యొక్క తీవ్రత దాల్చేటువంటి అవకాశం కూడా మరొక 24 అవర్స్ కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు అవసరం అంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతిలో కూడా కొంతమేరకు ప్రయత్నం చేయండి సురేష్, ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఆ రిపోర్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఏకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు మీరు గమనిస్తే కనుక 3వ తారీఖున ఎటువంటి పరిస్థితి ఉంది, ఎంత వర్షపాతం నమోదైందో ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. తిరుపతికి సంబంధించి ఏకంగా 281.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కడ వాకాడ్లో. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన డేటా ఇది. అంటే తిరుపతిలో భారీ వర్షం పడింది. భారీ వర్షం పడేందుకు ఇంకా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి బలంగా చెప్పడానికి మీరు ఇది గమనించవచ్చు. 281.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు వెంకటాచలంలో 247.5 మిల్లీమీటర్లు, ఆ తర్వాత చిట్టమూరులో 226.2, కోటలో 189.3, అలాగే మనుబోలులో 145.3 మిల్లీమీటర్ల వర్షపాతం. సో ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి నేను సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సురేష్ దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. సురేష్, భారీ వర్షాలు పడ్డాయని చెప్పి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. మరి ముఖ్యంగా భారీ వర్షం ఈరోజు తిరుపతిలో నమోదైంది. ఇంకా కంటిన్యూ అవుతోందా? ఒకవేళ భారీ వర్షాలు ఇంకా నమోదైతే కనుక, కంటిన్యూ అయితే కనుక తిరుపతి పరిస్థితి ఏంటి? అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు ఏమైనా కాస్త నార్మలైజ్ అయిందా వాతావరణం? తిరుపతిలో ఈ తిరుపతి సదరు ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు తగ్గుముఖం పట్టిందని చెప్పారు. అయితే ముఖ్యంగా తీర ప్రాంతాలు ఆనుకుని ఉన్నటువంటి సత్యవేడు, నాయుడుపేట ఈ ప్రాంతంలోనే ఈ యొక్క అధిక శాతం వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి మరొక 24 గంటలు కూడా ఈ యొక్క వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్నాయి. ఇప్పటికే పూర్తిగా జలమయ్యే లోతట్టు ప్రాంతాలంతా కూడా కొంతవరకు చెన్నై, నెల్లూరు రాకపోకలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి నేషనల్ హైవేలో కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా తీర ప్రాంతానికి అనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం మరొక 24 గంటలు కూడా కొనసాగేటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు కూడా అధికారులతో తెలియజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ముఖ్యంగా తీర ప్రాంతాలు అనుకుని ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో అధిక శాతంలో మాత్రమే కనబడుతుంది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కొంతమేరకు తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. పూర్తిగా నిన్న గడిచిన 2 రోజులతో పోలిస్తే ఈ మిగిలినటువంటి అన్నమయ్య జిల్లా కావచ్చు, చిత్తూరు కావచ్చు, తిరుపతి అర్బన్ లో కావచ్చు కొంత బలహీనపడినటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పాలి. కానీ ఈ పడేది ఏదైతే తేలికపాటి చిరుజలతో మాత్రమే ఇవాళ సాయంత్రం నుంచి కూడా
వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. రానున్నట్టు మరొక 24 గంటల్లో కూడా కొంచెం తేలికపాటి వర్షపాతంతో పాటు కొంచెం అధికంగా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సురేష్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నెల్లూరు వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నెల్లూరుకి చిత్తూరుకి ఇంకా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇటు అక్కడ అధికార యంత్రాంగం ఎటువంటి అప్రమత్తతో ఉండడం జరిగింది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకుందాం. నెల్లూరుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నెల్లూరు నుంచి అప్డేట్స్ అందించేందుకు గయాజ్ సిద్ధంగా ఉన్నారు. గయాజ్, ప్రస్తుతం నెల్లూరులో ఎటువంటి పరిస్థితి ఉంది? ఇన్ఫాక్ట్ నెల్లూరులో కూడా భారీ వర్షపాతం నమోదైంది. గత కొద్ది గంటలుగా చూసుకుంటే కనుక ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని మాట్లాడుకుంటే క్రమంలో నెల్లూరులో ఏకంగా 87.7 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నెల్లూరులోనే రికార్డ్ అయింది. ఆ తర్వాత కావలిలో 33 మిల్లీమీటర్లు, రాపూర్లో 24 మిల్లీమీటర్ల వర్షపాతం. సో ఇంకా వర్షం పడుతోందా? ఒకవేళ రాత్రికి భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి అంచనా ఉన్నాయా? ఎందుకంటే చెన్నైలో భారీ వర్షం పడుతోంది, ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతోంది. ఎటువంటి సినారియో ఉంది అక్కడ? దివ్య తుఫాను ప్రభావం కారణంగా గత 3 రోజుల నుంచి వర్షాలైతే కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి అతి భారీ వర్షాలైతే కురిశాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూస్తే వెంకటాచలము, చిట్టమూరు, మనబోలుతో పాటు నెల్లూరు నగరము, కావలి, రాపూరు, అదేవిధంగా ఆత్మకూరు ప్రాంతాల్లో హెవీగా చాలా అతి భారీగా వర్షాలు రాత్రి అంతా కురవడంతో నెల్లూరు నగరంలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు మొత్తం నీటి మునిగిన పరిస్థితి ఏర్పడింది. అయితే వెంటనే నగరపాలక సంస్థ అదేవిధంగా సిబ్బందితో మొత్తం కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో కూడా ఈ వాటర్ వెళ్ళిపోయి ఉండడంతో ఈ కొన్ని మోటార్ల సహాయంతో వాళ్ళు తోడేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలోని మామూలుగా నేషనల్ హైవేకి వెళ్ళి బుజుబుజు అంటే అయ్యప్ప గుడి సెంటర్ నుంచి అటు బుజుబుజు నెల్లూరు వెళ్లే ఒక రోడ్డు మొత్తం అసలు నది మాదిరిగా ప్రవహించింది. నెల్లూరు నగరంలోని వాటర్ మొత్తము రావడంతో కనీసం అటు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. అయితే వెంటనే కలెక్టరు, ఎస్పీ, అదేవిధంగా మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ సూచన మేరకు కొన్ని ప్రత్యేకంగా ఒక 20 ప్రొక్లైన్లు తెచ్చి కొన్ని ప్రాంతాల్లో కాలువలు మాదిరిగా తీసి గంటల్లో ఆ వాటర్ వర్షపు నీరు ఎక్కడ నిలవకుండా అవి పెన్నా నదికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అయితే మధ్యాహ్నం నుంచి వర్షం పూర్తిగా తగ్గుముఖం పెట్టింది. అయితే అధికార యంత్రాంగం మాత్రం ఇంకా ఈ రోజు రాత్రి కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి అని కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు అంటే భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, డైవర్స్ కాలనీ, కల్పగిరి కాలనీలో ఇప్పుడు ఇంకా వర్షపు నీరు నిలిచి ఉంది. వాటిని కూడా తోడేయడానికి నగరపాలక సంస్థ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మధ్యాహ్నం నుంచి అయితే పూర్తిగా వర్షం తగ్గుముఖం పట్టిందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. సచిన్. రైట్ గయాజ్ అండ్ సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇటు నెల్లూరు, చిత్తూరు ఆ జిల్లాలకు ప్రెసెంట్ ఇంపాక్ట్ ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యం ఇంకొక కొద్ది గంటల ఇంపాక్ట్ మనకి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తూ కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది, ఎటువంటి వాతావరణం ఉంది అనేది కామెంట్ చేయండి. సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4th మార్నింగ్ 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు కలిసి వస్తున్నాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం.